హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఆదివారం కదా, ఇక ఆదివారం అంటే ఇక మా పిల్లలు అయితే బయటికి వేర్రు. నేనైతే ఇక గిన్నెలు అయితే తోమాలని చెప్పి కిచెన్లోకి వచ్చిన. చూస్తారు కదా ఎట్లున్నాయో కిచెన్ అయితే ఈ గిన్నె వాళ్ళు వచ్చేలోపు ఇవాళ చికెన్ తీసుకొస్తానని వేర్రు. ఇవాళ చికెన్ తీసుకొచ్చేలోపు నేనైతే కిచెన్ అయితే మొత్తం సాఫ్ చేసుకొని క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటా. ఇవాళ అయితే మా ఆయననే చికెన్ చేస్తాడు. ఏం చికెన్ చేస్తాడు స్పెషల్ అనేది మీరైతే చూసుకుంటుండండి. ఎందుకంటే ఇవాళ అయితే డైరెక్ట్ రికార్డ్ చేస్తానా. ఎందుకంటే ఇలా రికార్డ్ చేయడం కుదరదు కాబట్టి ఇక డైరెక్ట్ లైవ్లో అయితే రికార్డ్ చేసి మీకైతే ఈ వీడియో పెడతానా. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇవాళ అయితే బాగా మంది అంటే కొన్ని రోజుల నుంచి నాకైతే సపోర్ట్ అయితే తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకు అని అంటే లైక్లు పెడతారు కానీ కామెంట్లు అయితే అత్తలేవు. అంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు అనుకోండి, కానీ కామెంట్లు పెడితే నాకు సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్లు పెడతారని అనుకుంటానా. ఇక్కడైతే మిక్సీ పట్టిన అంటే ఇవాళ దోశ చేసిన పిల్లలు అయితే తినేసారు. మా చిన్నుడికి అయితే కొంచెం జ్వరం ఉంది. ఇక్కడైతే టమాటా చట్నీ చేసిన, అందరం తినేసినాం. ఇక ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇక చికెన్ తెచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాం. ఇక అప్పటి వరకు అయితే గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటా. చూస్తూనే ఉండండి నా వీడియోని అయితే. ఇక వాళ్ళైతే చికెన్ తీసుకురావడానికి వేరు. ఇక మా పిల్లలు అయితే బిర్యానీ మరి అది ఇది అంటారు. ఏం చేస్తారో తెలియదు. ఇక్కడైతే నేను గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ అయితే మంచిగా క్లీన్ అయితే చేసుకుంటాను. స్టోరీ అయితే చెప్తలేను, రేపు చెప్తా. ఎందుకంటే ఇవాళ ఆదివారం కాబట్టి కొంచెం చెప్పడం అయితే కుదరదు. ఎందుకంటే ఇక పిల్లలు ఇంట్లోనే ఉంటారు, మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటాడు కాబట్టి అసలు వీడియో తీయడం కుదరదు, రికార్డ్ చేయడం కుదరదు. ఇక వాళ్ళు ఎప్పుడన్నా అట్లా బయటికి పోయినప్పుడు తొందర తీసి నేనైతే వీడియో అప్లోడ్ అయితే చేస్తా. మీకోసం వీడియో అప్లోడ్ చేయడం ఎట్లా, ఏ ఏమంటారు, ఏ యాప్ యూజ్ చేస్తే మంచిగా వాయిస్ వస్తుంది, క్లీన్గా ఎట్లా చేయాలి. కొంతమంది వీడియోస్ అయితే షార్ట్ వీడియోకు లాంగ్ వీడియోకు ఒకలాగానే పెడతారు. కొంతమందికి ఏ యాప్ యూజ్ చేయాలో కూడా తెలియదు. అంటే నాకు అడిగిర్రు కాబట్టి చెప్తాను. కొంతమంది అయితే ఎట్లా ఎడిటింగ్ చేస్తారు అక్క అని అడిగిర్రు. మీకు ఇవాళ వీడియో అయితే తీస్తే, ఎందుకంటే మా ఆయన కొత్త ఫోన్ అయితే తీసుకున్నాడు. ఆ ఫోన్లో ఒకసారి చేసి మీకైతే చూపిస్తా. ఇక్కడ చూస్తారు కదా మొత్తం ఇల్లంతా అంగడంగడు ఉన్నది. ఇదంతా ఇక సఫాయి చేసుకుంటా. ఇక బెడ్రూమ్ చూస్తారు కదా, ఇవన్నీ సాఫ్ చేసుకోవాలి వాళ్ళు వచ్చేలోపు. ఇక బెడ్రూమ్లో బట్టలు ఇవన్నీ కూడా సాఫ్ చేసుకొని క్లీన్ అయితే పెట్టేసుకుంటా. చూస్తారు కదా ఇట్లా పెడతారు మా పిల్లలు అయితే. ఎక్కడ పడితే అక్కడ బట్టలు అయితే ఇడిచేసి పడేస్తారు. ఇక మగ పిల్లలు గిట్నే ఉంటారని, ఎందుకంటే మా ఇంట్లో అందరూ ఆడోళ్ళమే కదా, ఇక మగ పిల్లలకి ఇట్లా నీట్గా ఉండదు అని చెప్పి నాకైతే తెలియదు. చూస్తారు కదా ఇట్లయితే వేసి పెట్టిపోయారు ఇల్లంతా. இப்போ साइड में आना ना रहा चैनल ఇక మా పిల్లలైతే చికెన్ తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ డాడీతోనే మాట్లాడతారు. ఇక్కడైతే నేను బయట అయితే కొంచెం వ్యూ చూపిస్తాను, ఎప్పుడు చూపించలే కదా. ఇవాళైతే బయటికి పోదాం అనుకుంటాను. వర్షం అయితే పడింది, ఇంతకుముందు అయితే మళ్ళీ తగ్గిపోయింది. చూడాలి మరి సాయంత్రం ఎట్లుంటుందో ఏమో. ఒకసారి వెళ్తే మీకైతే చూపిస్తా ఖచ్చితంగా. ఇవాళ మేమైతే కార్లో పోదాం అనుకుంటాను, చూపిస్తా మీకు. ఇక చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇక నేనైతే చికెన్ కర్రీ కోసం అయితే అన్నీ ప్రిపేర్ అయితే చేసుకుంటా. ఇక్కడ ఎట్లా చేయాలి ఏందనేది మీకైతే చూపిస్తా. ఇక్కడ మా బాబు అయితే చెరుకు రసం కావాలంటే ఇక తీసుకొని అక్కడ నుంచి, అంటే మా లైన్లోంచి వచ్చితే పిలవకుండా వేరే లైన్ పోయి తీసుకొని వస్తాడు మా పెద్దోడు. ఇక్కడైతే చికెన్ అయితే తీసుకొని వచ్చిండ్రు. ఇక్కడ కాల్చిన స్కిన్తోని చికెన్ అయితే వండుతాను ఇవాళ, కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి. ఎందుకంటే ఎప్పుడు అదే చికెన్ అంటే తినబుద్ధి అవుతలేదు అని చెప్పి నాటుకోడి తీసుకొచ్చుకుందాం అనుకుంటే ఇవాళ నాటుకోడి కుదరలేదు. ఇక దాంతో స్కిన్తోనే కాల్చిన చికెన్ అయితే తీసుకొని వచ్చిండు. దీని టేస్ట్ కొంచెం మంచిగా ఉంటుంది, నార్మల్ చికెన్ కన్నా ఇంకా దీని టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది, మీకైతే తెలిసిందే కదా. ఇక్కడైతే ఇక చికెన్ అయితే మంచిగా కడిగేసుకొని ఉల్లిపాయలు అవన్నీ అయితే కట్ చేసుకుంటాను. ఇవాళ ఏమంతా స్పెషల్ అంటే ఎందుకంటే పిల్లలకు జ్వరాలు, వర్షాలు పడతానే మళ్ళీ ఉడకపోస్తుంది, అంత వేడి వేడిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది వెదర్ అంతా. అందుకనే ఇవాళ అయితే ఇక
పెరుగు అట్లా బిర్యానీ ఏం చేయకుండా నార్మల్‌గా అయితే చికెన్ సూప్ అయితే చేస్తాడు మా ఆయన. ఇవైతే నేను మొత్తం కడిగేసి పెట్టేసుకున్నా. ఒక గిన్నె అయితే పెట్టుకున్నా నాన్ స్టిక్ కడాయి. ఇది నేను డీమార్ట్‌లో తీసుకున్నా. 750 800 పడింది. తీసుకొని కూడా 2 సంవత్సరాలు అయితాంది. మంచిగా పనికొస్తాంది. మంచిగా నాన్ స్టిక్ పాన్ అసలు యూజ్ చేయొద్దంటారు గానీ, ఇక తప్పదు కదా తీసుకోవాల్సిందే. అప్పుడప్పుడు మనకి ఇలాంటివి కర్రీ చేయడానికి ఉపయోగపడుతదని తీసుకున్నా. ఇక్కడైతే మంచిగా ఆయిల్ అయితే ఎక్కువ ఏసుకోవాలి. ఏసుకొని మంచిగా ఉల్లిపాయలు అయితే ఒక 5, 6 కడిగేసుకున్నా చిన్నయి కాబట్టి. కడిగేసుకున్న ఉల్లిపాయలనైతే ఇక్కడైతే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ధనియా పౌడర్ అయిపోయింది. దాంతో పాటు గరం మసాలా అన్నీ అయిపోతే అవన్నీ కూడా ఫ్రెష్‌గా అయితే మేమైతే మా ఆయన అయితే వేంపి అయితే పక్కన పెట్టిండు మిక్సీ పట్టుకొని. ఇక్కడైతే బగారా రైస్ కోసం మీకు తెలిసిందే కదా! నూనె అయితే వేడైన తర్వాత జీలకర్ర, దాంతో పాటు బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కరివేపాకు అవన్నీ ఏసుకున్నాడు. ఇక్కడైతే కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు మంచిగా బ్రౌన్ అయిన తర్వాత అప్పుడైతే అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇక్కడైతే పచ్చిమిర్చి వేసుకుంటాడు బగారా రైస్ కోసము. ఇక్కడ గూడా మంచిగా ఉల్లిపాయలయితే మంచిగా బ్రౌన్ అయ్యే వరకు చూసి అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. నేను ఇయ్యాలనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రెష్‌గా నూరుకున్నా. మంచి స్మెల్ ఒస్తది. చికెన్, మటన్‌లకైతే సూత్తారు గదా! ఫ్రెష్‌గున్నది. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లా నిమ్మరసం వేసి మనం మిక్సీ అయితే పట్టాలి. లేకపోతే మిక్సీ పట్టిన తర్వాత మనము స్టోర్ చేసుకునే ముందు నిమ్మరసం వేసుకుంటే మంచిగా ఫ్రెష్‌గా మంచి తెల్ల కలర్‌లో వస్తది. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వైట్‌గా ఉండాలే. అద్రం అంటే అల్లం ఎక్కువేత్తరు కొంతమంది. అట్లేత్తే మంచిగా టేస్ట్ రాదు. స్మెల్ గూడా ఉండది. ఇక్కడైతే బగారా రైస్‌లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పేసుకున్నాం. ఇగ ఇవైతే మంచిగా ఉల్లిపాయలు బ్రౌన్ అయిన తర్వాత అప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం అన్నీ గూడా యేసుకుంటాండు. చూత్తారు గదా! నాన్ వెజ్ అయితే ఎప్పుడు నేనేం జెయ్య. ఎందుకంటే నేను కొంచెం ఉప్పు, కారం తక్కువ అంటే ఏత్తనని జెప్పి ఇగ మా ఆయన, మా పిల్లలైతే నన్ను జేయనియ్యరు. చూత్తారు గదా! ఇక్కడ మంచిగా ఉప్పు, పసుపు, కారం అన్నీ యేసుకున్న తర్వాత మంచిగా అయితే ఉల్లిపాయలు మంచిగా కలుపుకోవాలే. చూత్తారు గదా! ఇగ మా ఆయన గూడా మాట్లాడిండు. అవి పెడదాం అనుకున్నా గానీ కొన్ని పెట్టలేదు. చూత్తారు గదా! ఇక్కడైతే కాల్చిన చికెన్ అయితే యేసుకున్నాం. యేసుకొని మంచిగా కలుపుకుంటాండు. ఇక మేమైతే దసరాకు పోదాం అనుకున్నాం. దసరా హాలిడేస్ మంచిగా మా అత్తోళ్ళ ఇంటికి పోతే అక్కడ అన్నీ చూపిద్దాం అనుకున్నా గానీ కుదరలేదు. ఇక నా ఆరోగ్యం మంచిగా లేకుండే. ఇక దాంతో పాటు మా అత్తోళ్ళకి గూడా కొంచెం ఆరోగ్యం బాలేదు. పిల్లలకు గూడా దసరా తర్వాతనే ఒక 1 వీక్‌కే ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ఇక మేమైతే పోలేదు. దీపావళికి పోతే చూపిత్తా మీకైతే. ఇక్కడ మా ఆయన మాట్లాడిన మాటలైతే కొన్ని రికార్డ్ చేసిన ఇనండి. ఉప్పు, కారం, మసాలా. ఆ తర్వాత ఏం చేయాలి? ఉప్పు వేయాలి. ఉప్పు ఏమవుతుందంటే మనము ఏదైతే మసాలా నూరినామో వేడిగా అది వేయవలేము. మంచిగా ఫ్రెష్ మసాలా ఘాటుగా ఎర్రగా తాజాగా మస్తు ఉండను. నోట్లు నీళ్ళు ఊరుతున్నాయండి మీకు? మంచిగా గోలియాలండి. మంచిగా ఇలా కుత అనాలి. ఇలా కింద నుంచి చూడండి కుత అంటుంది నూనె. ఇది ఇలా చూడండి కుత అంటుంది చూడండి. ఇలా గోలిస్తూ ఉండాలి. అప్పుడు మసాలా ఉప్పు దానికి కచ్చుక్కని పట్టేస్తుంది. ఇది బాదుషా. ఇది వంటకే కింగ్. ఇది వేసామంటే వాసన 3 కిలోమీటర్ల కాలనీ వరకు వెళ్ళిపోతుందండి. ఇది మా ఇంట్లో అయితే ఇది వేయాలి తప్పనిసరి వేయవలేను. ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ధనియా పౌడర్ వేయాలి, తర్వాత వేయాలి. అది ఇక్కడ నీళ్ళు అయితే మంచిగా ఉడుకుతుంది. వెంటనే అందుకున్నది అది. ఇక్కడ చూస్తారు కదా ధనియా పౌడర్ అయితే వేసుకుంటాడు. చూసిర్రు కదా, విన్నారు కదా మా ఆయన మాటలు. అంటే కామెడీగా మాట్లాడిండు, అట్లేం మాట్లాడాడు. కొంచెం జోవియల్గా ఉండడం కోసం అయితే మాట్లాడిండు. చూస్తారు కదా ఇక్కడ ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత మంచిగా అయితే కలుపుకుంటాడు. నాకన్నా మంచిగా తెలుగు మాట్లాడతాడు. చూస్తారు కదా మంచిగా ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ కలిపితేనే మనకు అందులో మసాలాలన్నీ కూడా పట్టేస్తాయి అని చెప్తాడు. ఇక్కడ నీళ్ళైతే మంచిగా మసులుతానే మనము బగారా రైస్ చేస్తున్నాం కాబట్టి నీళ్ళు మసిలిన తర్వాత రైస్ అయితే వేసుకుందాం. ఇక్కడ కొత్తిమీర అయితే వేసుకుంటాడు. ఇక్కడ రైస్ వేసుకున్న తర్వాత మంచిగా మీకు బగారా రైస్ అయితే తెలిసిందే కదా, వేడైన తర్వాత అంటే నీళ్ళు మరిగిన తర్వాత మనం రైస్ వేసుకుంటే రైస్ అయితే ఉడికిపోతుంది. ఇక బగారా రైస్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇక్కడైతే రైస్ వేసుకున్న తర్వాత మన చికెన్ అయితే చూద్దాము.
చూసిర్రు కదా కొంచెం మంచిగా నీళ్ళైతే అంటే ఆయిల్ అయితే మీదికొచ్చింది. చికెన్ ఎప్పుడు గానీ ఆయిల్‌లో మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం అప్పుడే అన్నీ ఏసుకోవాలి. ఇక్కడ చూత్తారు కదా నెయ్యేసుకుంటాండు. కొంచెం నెయ్యేసుకోవడం వల్ల టేస్ట్ అనేది పెరుగుతది. మనకు ఆరోగ్యానికి కూడా మంచిదే కదా! నూనె ఎక్కువ వేసుకోకుండా నెయ్యి అలాంటివి యూజ్ చేస్తే మంచిది. బటర్ గాని, నెయ్యి గాని ఎక్కువ యూజ్ చేస్తే మంచిది. ఇక్కడ నెయ్యేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుంటే ఆయిల్ అయితే మంచిగా మీదికొస్తది. వచ్చిన తర్వాత మనం ఎంత నీళ్ళు కావాలనో గన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోతది. చికెన్ అయితే మంచిగా ఉడికిన తర్వాత ఆయిల్ అయితే మీదికొత్తది. అంటే మనకు చికెన్ ఉడికింది అంటే ఆయిల్ అంతా మీదికొచ్చినప్పుడే మనకు ఉడికిందని అర్థం. చూత్తారు కదా ఇక్కడ సరిపడా నీళ్ళైతే పోసుకుంటాండు. ఇగ పోసుకున్న తర్వాత అప్పటి వరకు ఇగ రైస్ అయితే అయిపోతది. ఇగ మధ్యాహ్నం అయితే మేము బగారా రైసు, చికెను అంటే నాటుకోడి దొరకలేదు కాబట్టే చికెను స్కిన్ ఉన్నది తీసుకొని కాల్చిన చికెన్‌తోని రైసు, చికెన్ సూపుతోని ఈరోజైతే మధ్యాహ్నం ఇట్లా అయితే జరుగుతాంది. మీరేం వంటలు చేసుకున్నారు ఏందన్నది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సపోర్ట్ చేత్తారని అనుకుంటానా. కొంచెం సపోర్ట్ తగ్గిపోయినట్టు అనిపిత్తాంది నాకైతే. ఎందుకంటే నాకింక 4000 వాచ్ అవర్స్ కాలేదు. అయిందని అనుకుంటారు. కాలేదు. ఇంకా సబ్స్క్రైబర్ అయితే పెరుగుతలేరు. మీ సపోర్ట్ ఉంటేనే గదా నాకు ముందుకు పోతా. ఇగ నేనైతే చదవడం, గిదవడం అయితే అన్నీ మానేషిన నా ఆరోగ్యం బాలేదని జెప్పి. ఇక్కడ చూత్తారు గదా! మధ్యాహ్నం అయితే టైం అయిపోయింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. అందరం కలిసి కూర్చొని తింటానం. ఇగ గీ ఆనందం కోసమే ఇగ నేను ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని బాధలొచ్చినా మర్చిపోతా. ఇగ మా పిల్లలు ఆనందంగా ఉంచాలా, మా హస్బెండ్ ఆనందంగా ఉంచాలి గాబట్టి అత్తయి, పోతాయి కష్టాలైతే. ఇగ చూత్తారు గదా! గిట్లయితే ఇగ మా మధ్యాహ్నం లంచ్ అయితే అయిపోయింది. ఇగ సాయంత్రం వీలుంటే బయటికి పోతే ఎందుకంటే మాకెవ్వరు లేరు గాబట్టి ఇక్కడ అట్నే బయటికి పోయి చల్లగాలి కొంచెం అట్లా ఎందుకంటే మేము సినిమా గూడా చూడం. మాకు సినిమా గూడా చూడొద్దు మా దాంట్ల. థియేటర్‌లోకి పోయింది లేదు ఇంతవరకైతే నేను. మా పిల్లలు కూడా థియేటర్‌కి ఇంతవరకు పోలేదు. చూత్తారు గదా! ఇక్కడైతే మధ్యాహ్నం ఇగ కోడి పులుసుతోని, రైస్‌తోని తింటానం. రేపటి వీడియోలో నేను మీకైతే స్టోరీ చెప్తా. అంతవరకు సెలవు. నమస్తే.